ఫస్ట్ బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. ఫస్ట్ ఇది ఏంటంటే ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, C1 to C4 కార్బన్ ఆటమ్స్ కలిగిన ఆల్కేన్స్ అన్నీ గ్యాసెస్. అంటే మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్ ఇవి గ్యాసెస్. అదేవిధంగా C5 to C17 కలిగినవి లిక్విడ్స్. C18 అబోవ్ C18 కలిగిన ఆల్కేన్స్ సాలిడ్స్. C1 to C4 కలిగిన ఆల్కేన్స్ గ్యాసెస్, అంటే గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి. మీథేన్, ఈథేన్, ప్రొపేన్ ఇవి గ్యాసెస్. పెంటేన్, హెక్సేన్ ఇవి లిక్విడ్స్. ఓకే, మిగతా C18 నుంచి C19 విధంగా సాలిడ్ స్టేట్లో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే నాన్ పోలార్ కాంపౌండ్స్ డిజాల్వ్డ్ ఇన్ నాన్ పోలార్ సొల్యూషన్. నాన్ పోలార్ కాంపౌండ్స్ అనేవి నాన్ పోలార్లోనే డిజాల్వ్ అవుతాయి. అసలు పోలార్ అంటే ఏంటి, పోలార్ కాంపౌండ్స్ అంటే ఏంటి, నాన్ పోలార్ కాంపౌండ్స్ అంటే ఏంటి? నాన్ పోలార్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే వాటర్లో డిజాల్వ్ అవ్వలేనివి నాన్ పోలార్ కాంపౌండ్స్, వాటర్లో డిజాల్వ్ అయ్యేవి పోలార్ కాంపౌండ్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే నాన్ పోలార్ కాంపౌండ్స్ అనేవి నాన్ పోలార్ సొల్యూషన్లో డిజాల్వ్ అవుతాయి. పోలార్ కాంపౌండ్స్ అనేవి పోలార్ సొల్యూషన్లో డిజాల్వ్ అవుతాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఇంక్రీజ్ దెన్ ఆల్సో బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. అంటే కార్బన్ యాటమ్స్ ఆల్కేన్స్లో కార్బన్ యాటమ్ ఇంక్రీజ్ అయ్యి కొద్దీ వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతే ఇది ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే డిక్రీజ్, ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ పెంటేన్ తీసుకున్నాం. పెంటేన్లో మొత్తం 5 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. వీటి యొక్క బాయిలింగ్ పాయింట్ 36.1 డిగ్రీ సెంటీగ్రేడ్. హెక్సేన్ తీసుకున్నాం. హెక్సేన్లో కార్బన్ ఆటమ్స్ 6 ఉంటాయి. వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ 68.7 డిగ్రీ సెంటీగ్రేడ్. పెంటేన్లో 5 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత, 36.1. హెక్సేన్లో 6 కార్బన్స్ ఉంటాయి. వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత, 68.7 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే కార్బన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాయిలింగ్ పాయింట్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కార్బన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. కార్బన్ ఆటమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అవుద్ది. CH3, CH, CH3, CH2, CH3. ఇదేమో ఐసోపెంటేన్ అంటాం. ఇదేమో నియోపెంటేన్. ఐసోపెంటేన్ యొక్క మెల్టింగ్ పాయింట్ నియోపెంటేన్ యొక్క మెల్టింగ్ పాయింట్ చూడండి, కార్బన్ ఆటమ్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇక్కడ వాటి యొక్క బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్స్ తక్కువగా ఉంది. కార్బన్ ఆటమ్స్ తక్కువ. అంటే ఇక్కడ ఏంటంటే చైన్ రూపంలో ఉన్నప్పుడేమో మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉంది, బ్రాంచెస్ ఎక్కువగా ఉన్నప్పుడేమో మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉంది. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్.
కెమికల్ ప్రాపర్టీస్లో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ ఒకటి, అందులో హాలోజనేషన్ చెప్పుకుంటాం. సెకండ్ది ఏంటంటే ఐసోమెరైజేషన్. ఫస్ట్ది ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే రాడికల్ మెకానిజం జరుగుతుంది. అసలు రాడికల్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ని రాడికల్ అంటాం. అందులో హాలోజనేషన్ అంటే ఏంటి? హాలోజన్స్తో రియాక్ట్ అవ్వడాన్ని హాలోజనేషన్ అంటాం. ఆల్కేన్ హాలోజన్స్తో రియాక్ట్ అయ్యి ఆల్కైల్ హాలైడ్ ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఉంది. మీథేన్ని క్లోరిన్తో రియాక్ట్ అయ్యి మెథైల్ క్లోరైడ్ ఫామ్ చేస్తుంది, HCl. ఎక్కువ హాలోజన్స్లోని రియాక్టివిటీ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఫ్లోరిన్ రియాక్ట్ అవుద్ది, తర్వాత క్లోరిన్ రియాక్ట్ అవుద్ది, బ్రోమిన్ రియాక్ట్ అవుద్ది, అయోడిన్ రియాక్ట్ అవుద్ది. రియాక్టివిటీ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. ఫ్లోరిన్కి ఎక్కువ, తర్వాత క్లోరిన్కి ఎక్కువ, బ్రోమిన్కి ఎక్కువ, అయోడిన్కి తక్కువ. రియాక్టివిటీ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ మనం క్లోరిన్తో చెప్పుకుంటాం. CH4+Cl2 gives rise to CH3Cl HCl. మీథేన్ తీసుకున్నాం, క్లోరిన్తో రియాక్ట్ చేస్తాం, మెథైల్ క్లోరైడ్ ఫామ్ చేస్తాం. మెథైల్ క్లోరైడ్ దీని మెకానిజం చూద్దామమ్మా. ఫ్రీ రాడికల్ మెకానిజం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నాం. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. మాలిక్యూల్ ఏముంటాయంటే యాటమ్స్ ఉంటాయి. ఆ యాటంలో ఒక యాటమ్ ప్లేస్లో ఇంకొక యాటమ్ వచ్చి సబ్స్టిట్యూట్ అవ్వడాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ సబ్స్టిట్యూట్ అయింది, CH3Cl + HCl. చూడండి, క్లోరిన్ Cl2 మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ చేస్తే Cl ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది. దీన్ని రాడికల్ అంటాం. అదేవిధంగా CH4 ఉంది. కార్బన్కి 4 హైడ్రోజన్స్ అటాచ్డ్ అయి ఉన్నాయి, CH3 రాడికల్ + H రాడికల్. ఈ CH3 రాడికల్ Cl రాడికల్ బాండ్ ఫామ్ అవుద్ది, CH3Cl ఫామ్ అవుద్ది, HCl ఫామ్ అవుద్ది. CH3 రాడికల్ + Cl రాడికల్ gives rise to CH3 bond Cl. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా మెథైల్ క్లోరైడ్ తీసుకుని CH3Cl + క్లోరిన్తో రియాక్ట్ చేయండి, CH2Cl2 + HCl. దీన్ని డైక్లోరోమీథేన్ అంటాం. డైక్లోరోమీథేన్ అంటాం. మెథైల్ క్లోరిన్తో రియాక్ట్ చేస్తాం. CH2 ఒక హైడ్రోజన్ ప్లేస్లో Cl అటాక్ అవుద్ది. ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఒక హైడ్రోజన్ ప్లేస్లో Cl అటాక్ అవుద్ది, CH2Cl2 + HCl డైక్లోరోమీథేన్. మరలా డైక్లోరోమీథేన్ తీసుకుంటాం. CH2Cl2 + Cl2 gives rise to CHCl3 + HCl. దీన్ని క్లోరోఫామ్ అంటాం. దీన్నే ట్రైక్లోరోమీథేన్ అంటాం. డైక్లోరోమీథేన్ తీసుకున్నాం, క్లోరిన్తో రియాక్ట్ చేస్తాం. ఒక హైడ్రోజన్ ప్లేస్లో Cl అటాక్ అవుద్ది, HCl రిమూవ్ అయిపోద్ది, CHCl3 + HCl ఫామ్ అయింది. మరలా ఈ క్లోరోఫామ్ తీసుకుని క్లోరిన్తో రియాక్ట్ చేస్తాం. CCl4 + HCl కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫామ్ అయింది. ఈ కార్బన్ టెట్రాక్లోరైడ్ మరలా క్లోరిన్తో రియాక్ట్ చేయడానికి ఉండదు, ఎందుకంటే కార్బన్కి హైడ్రోజన్స్ లేవు. కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో అన్ని క్లోరిన్ అటాక్ అవుతాయి. ఫస్ట్ ఏం తీసుకున్నాం? CH4 తీసుకున్నాం. ఈ హైడ్రోజన్ 4 ఉన్నాయి కాబట్టి 4 క్లోరిన్లు వచ్చినాయి. ఓకే, కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇది హాలోజనేషన్, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం.
నెక్స్ట్ ఐసోమెరైజేషన్. ఐసోమెరైజేషన్ అంటే ఏంటంటే ఒకే కెమికల్ ఫార్ములా ఉంటుంది, డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న వాటిని ఐసోమెరైజేషన్ అంటాం. ఒకే కెమికల్ ఫార్ములా ఉండి డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటే దాన్ని ఐసోమెరైజేషన్ అంటాం. ఐసోమెరైజేషన్లో బ్యూటేన్ తీసుకుంటాం, CH3 CH2 CH2 CH3 బ్యూటేన్ తీసుకున్నాం. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 HCl. బ్యూటేన్ని ఐసోమెరైజేషన్ చేస్తే బ్యూటేన్ని ఐసోమెరైజేషన్ చేస్తే 2-methyl ప్రొపేన్ ఫామ్ అవుద్ది. 2-methyl ప్రొపేన్ 2-methyl ప్రొపేన్ ఫామ్ అవుద్ది. దాన్ని ఐసోబ్యూటేన్ అంటాం. దీన్ని ఐసోబ్యూటేన్ అంటాం. అదేవిధంగా 2-methyl పెంటేన్ తీసుకుని 2,3-dimethyl బ్యూటేన్ ఫామ్ చేస్తాం. ఇక్కడ చూడండి, బ్యూటేన్ తీసుకున్నాం, 2-methyl ప్రొపేన్ ఫామ్ అయింది. ఇక్కడ ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని కార్బన్ ఐటమ్సే ఉంటాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అన్ని హైడ్రోజన్స్ ఉంటాయి. దీన్నే ఒకే కెమికల్ ఫార్ములా కలిగి ఉండి డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటే దాన్ని ఐసోమెరైజేషన్ అంటాం. ఇదే విధంగా 2-methyl పెంటేన్ తీసుకోండి. రూమ్ టెంపరేచర్ మాట 25 డిగ్రీ సెంటీగ్రేడ్. చూడండి, 2-methyl పెంటేన్ తీసుకున్నాం, దీన్ని ఐసోమెరైజేషన్ చేస్తాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3 అండ్ HCl. ఐసోమెరైజేషన్ చేస్తే కరస్పాండింగ్ చైన్ ఐసోమరిజం ఫామ్ అయింది. అంటే 2-methyl పెంటేన్ తీసుకున్నాం, 2-methyl పెంటేన్ తీసుకున్నాం, ఏం ఫామ్ అయింది, 2,3-dimethyl బ్యూటేన్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని కార్బన్ ఐటమ్స్. అదేవిధంగా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ కూడా హైడ్రోజన్స్ అన్నీ ఉంటాయి. దీన్ని ఐసోమెరైజేషన్ అంటాం. ఇక్కడ ఆల్కేన్స్, ఇక్కడ ఆల్కేన్సే. ఓకే, యాలోజనేషన్ చెప్పుకున్నాం, ఐసోమెరైజేషన్ చెప్పుకున్నాం. రేపు కన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్కేన్స్ గురించి చెప్పుకుందాం. కన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూటేన్, కన్ఫర్మేషన్ ఆఫ్ పెంటేన్, వీటి గురించి చెప్పుకుందాం. కన్ఫర్మేషన్స్ గురించి చెప్పుకుందాం. ఓకే.